అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు అంటే కొండా సురేఖ గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? కొండా సురేఖ గారితో పాటు చాలా మంది చేస్తున్నారు కదా పార్టీ మీద ఈ మధ్య కాలంలో. సిసి ఇదేంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ లో కొంచెం ఎక్కువనే ఉంటుంది, మాట్లాడుతుంటారు. కానీ ఆ మాట్లాడే క్రమంలో వీళ్ళు మరీ దాటి మితిమీరిపోతుండ్రు. ఈ మధ్య ఒక సంవత్సరానికి వెళ్ళి నడుస్తుంది ఇది. అరే మేము ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను బాధపడుతున్నాం, ప్రజలు కూడా బాధపడుతున్నారు. అరే కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు వాళ్ళు మోసం చేసి అన్యాయం చేస్తే ఈ రోజు ప్రజాపాలన తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలన వస్తే మరి దీన్ని ఆగం చేసే కార్యక్రమం మళ్ళీ ఒకసారి చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎట్లున్న బురద జల్లే కార్యక్రమం చేస్తాయి. బట్ మనోళ్ళు కూడా అదే పని చేసుకుంటూ పోతే ఓ సంవత్సరానికి వెళ్ళి మాత్రం ఈ బాధ మనసులలో పెట్టుకున్నాం. బట్ కొండా సురేఖ ఏదైతే కొండా ఫ్యామిలీ కొండా సుస్మిత నిన్న మాట్లాడింది, అంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడిన రాదు. ఒక సమంత విషయం కానీ అంటే ఓ పరిధి, ఓ మర్యాద, ఓ సంస్కారం అనేది లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అనే మర్యాద లేకుండా ఆయన కేబినెట్ లో ఉండి ఆయననే మాట్లాడే కార్యక్రమాలు చేస్తే ఓ షోకాజ్ నోటీస్ ఇస్తే షోకాజ్ నోటీస్ కు జవాబు ఇచ్చేది పోయి ఆ షోకాజ్ నోటీసే వాపస్ తీసుకోర్రి నా బిడ్డ అట్లా కాదు కదా. సో ఈరోజు అపోజిషన్ మనము దీన్ని అనేది స్టాప్ చేయకపోతే, కట్టెలు చేయకపోతే ఇది ప్రతిపక్షాలు మాట్లాడేది నిజం అనే కాడికి ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వస్తుంది. సో మన వాళ్ళే మనని క్రిటిసైజ్ చేస్తే మన చేతితోటే మన కన్ను ఓడ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ అపీల్ చేసినాం టు ది ఏఐసిసి అండ్ పిసిసి అండ్ ఎంత స్ట్రాంగ్ యాక్షన్ అయినా పర్వాలేదు, సస్పెన్షన్స్ అయినా పర్వాలేదు, ఎవరిని కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గట్టి యాక్షన్ తీసుకుంటే ఇంకా ముందు ఎవరు మాట్లాడరు. మీలాంటి వాళ్ళు టార్గెట్ చేసి ఇంకెక్కువ రెచ్చిపోతాను, అసలు బయట మొత్తం చిట్టా మొత్తం బయట పెడతా అని చెప్పేసి అంటున్నారు అన్న. అంటే దీంతో మళ్ళీ కాంగ్రెస్ రాజకీయాలు ఏమన్నా? ఆడ చిట్టా లేదు, గిట్టా లేదు, ఏం లేదు. మేము ఎమ్మెల్యేలను బాధాప్త చెప్తున్నాం. కానీ మా నాయన రాజేంద్ర రెడ్డి మాట్లాడు, నాగరాజు మాట్లాడు, వరంగల్ ఎమ్మెల్యే వాళ్ళంతా మా వీరేశం గారు మాట్లాడారు. ఎంత చిట్టా ఉంటే అంత తిప్పుకో అమ్మా. ఏది ఉన్నా పార్టీ ఫోరంలో మాట్లాడాలి. బయట వచ్చి ఇష్టం అడుగులుగా మాట్లాడుతుంది మొదటిసారి కాదు, రెండోసారి, మూడోసారి అక్కడ వారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకోవాల్సింది. మా రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా చూస్తున్నారు ఒక నల్గొండ జిల్లా అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా 2018లో కూడా పార్టీ మీద గెలిచినాక తర్వాత మాట్లాడి పార్టీ మారిన సందర్భం, ఆ సందర్భంగా నేను డిసిసి ప్రెసిడెంట్ ఉంటే అక్కడ నేను ప్రెస్ మీట్ కూడా పెట్టిన చౌటుపల్ల. ఎందుకంటే ఎప్పుడైనా తప్పు చేస్తే తప్పును తప్పుగానే చూడాల్సిన అవసరం ఉంది. సరే ఈ మధ్య మొన్న మీనాక్షి నటరాజన్ గారు మొన్న భువనగిరిలో మీటింగ్ పెడితే కూడా ఆ రోజు కూడా మేము ఖండించినాం. రాజగోపాల్ రెడ్డి గారు నీకు మంత్రి పదవి వస్తే మాకు సంతోషమే, కానీ బట్ ఇట్లా ముఖ్యమంత్రి గారిని పార్టీని ఇరుకునబెట్టే కార్యక్రమం చేస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పి క్లియర్ గా చెప్పినాం. ఇది ఫస్ట్ టైం ఐ కండెమ్డ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. 4 రోజుల కిందనే నేను చెప్పిన. ఈ రోజు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ కూర్చొని దీన్ని గొంతుతోటి అందరూ కూడా మాట్లాడారు. అది ఏఐసిసి అండ్ పిసిసి తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరడం.